ఉద్యానవన పంటలను ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో తాజాగా క్లస్టర్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ క్లస్టర్ విధానం కింద పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక రైతులకు 40 నుంచి 50% వరకు రాయితీ కూడా అందించబోతోంది. ప్రస్తుతం పెట్టుబడులు పెట్టే సామర్థ్యం ఉన్న వారిని గుర్తించి దరఖాస్తు చేయించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఈ విధానం ద్వారా ఉద్యానవన రైతులకు మరింత మేలు జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఉద్యానవన పంటలను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. జిల్లాను హార్టికల్చర్ హబ్గా మార్చాలనే ఉద్దేశంతో చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా రాయితీలు, సబ్సిడీలు అందిస్తూ రైతులను ప్రోత్సహిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను రైతు మీద అందిస్తోంది. ఇదే క్రమంలో ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో క్లస్టర్ విధానంలో ఉద్యాన పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. క్లస్టర్ విధానంపై రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. క్లస్టర్ విధానం కింద పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే రైతులకు ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. వారితో దరఖాస్తులు చేయిస్తోంది. క్లస్టర్ విధానం కింద కోట్ల రూపాయల పెట్టుబడి వ్యయం పెట్టగల సామర్థ్యం ఉన్నవారిని గుర్తిస్తున్నామని, వారితో దరఖాస్తు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అలాగే వారికి ప్రాజెక్టు వ్యయంలో 40 నుంచి 50% రాయితీ అందించనున్నారు. సేంద్రియ విధానంలో కూరగాయలు పండించే రైతులతో కూడా క్లస్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు హార్టికల్చర్ విభాగం అధికారులు తెలిపారు. క్లస్టర్ విధానంపై చిత్తూరు జిల్లాలోని అభ్యుదయ రైతులు, రైతు సంఘాలు, ఉద్యాన రైతులకు అధికారులు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లో అధికంగా పండించే పంట ఉత్పత్తులను ముందుగా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత రైతు ఉత్పత్తిదారుల సమాఖ్య, పారిశ్రామికవేత్తలు, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలతో క్లస్టర్ ప్రాజెక్టును నిర్వహిస్తారు. ఔత్సాహికులతో నేషనల్ హార్టికల్చర్ బోర్డుకు దరఖాస్తు చేయించడంపై అధికారులు ప్రస్తుతం దృష్టి పెట్టారు. క్లస్టర్ విధానం కింద విత్తనం నుంచి పంటల సాగు, ప్రాసెసింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్, ఎక్స్పోర్ట్స్ ఇలా అవసరమైన అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. క్లస్టర్ విధానంలో అనేక లాభాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. రైతులు పండించిన తమ ఉత్పత్తులను మార్కెట్లో ఎంత ధర వస్తే అంతకే అమ్ముకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా క్లస్టర్ నిర్వహణ సంస్థతో కలిసి యూనిట్ ఏర్పాటు చేస్తే రైతుల పంట ఉత్పత్తులను సదరు సంస్థ గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తుందని అధికారులు వివరిస్తున్నారు. పంట ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతులను కూడా చేస్తారని చెబుతున్నారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో 2000 ఎకరాల వరకు భూమి ఉంటుందని, 250 మంది రైతులు ఉంటారని వివరిస్తున్నారు. వీరికి ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా అందుతాయి.